బ్రేకింగ్ చూస్తున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రమాణ స్వీకారం చేయించొద్దంటూ ఆదేశించింది. గవర్నర్ తమ అభ్యర్థిత్వాలను ఆమోదించకపోవడంపై హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. నిన్న ప్రమాణ స్వీకారం చేయాల్సింది కోదండరాం, అమీర్ అలీ ఖాన్. అయితే చైర్మన్ గుత్తా రాకపోవడం వల్ల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయిస్తారని చైర్మన్ గుత్తా అన్నారు. అయితే తదుపరి విచారణకు సంబంధించి ఫిబ్రవరి 8కి వాయిదా పడింది. మొత్తం మీద కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు నామినేటెడ్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ నేతలు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లడంతో దానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడక ముందే తాజా ప్రమాణ స్వీకారాలు చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. ఈ నెల 31న ప్రమాణం స్వీకారం చేయిస్తానంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపికైన ఎమ్మెల్సీలకు సూచించారు. అయితే ఇంతలోనే హైకోర్టు జోక్యం చేసుకొని యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, తాజాగా నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల సారాంశం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ గతంలోనే గత ప్రభుత్వము సిఫారసు చేసినటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని ఆమె రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒకరు దాసోజు శ్రవణ్ కాగా మరొకరు కుర్రా సత్యనారాయణ. దాసోజు శ్రవణ్ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి వారితో టచ్లో ఉన్నారు అనేటువంటిది అదొక కారణం చూపిస్తూ గవర్నర్ రిజెక్ట్ చేసినట్టుగా గతంలో స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటా కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇద్దరు పేర్లు నామినేట్ చేసింది. ఒకళ్ళు అమీర్ అలీ ఖాన్ కాగా మరొకరు కోదండరాం టీజేఎస్ తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కూడా. సో ఆయనను ఎలా మీరు నామినేట్ చేస్తారు డైరెక్ట్గా అనేటువంటిది వీళ్ళు హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. వీళ్ళు ముఖ్యంగా మా అంశానికి సంబంధించి మమ్మల్ని రిజెక్ట్ చేయడానికి గల ప్రత్యేక కారణాలు ఏంటి, వివరాలు తెలపాలి దీనికి సంబంధించినటువంటి అంశంపైన అనేటువంటి వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. దీంట్లో ఇంప్లీడ్ అయినారు ఈ కేసులో ఇద్దరు, దాసోజు శ్రవణ్ తర్వాత కుర్రా సత్యనారాయణ. ఇద్దరు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇంప్లీడ్ చేస్తూ గవర్నర్ కోటా కింద ఎన్నికయ్యేటువంటి ఏదైతే సభ్యులకు సంబంధించినటువంటి అంశం, ఆ ఎన్నిక ప్రక్రియను నిలిపివేయాలంటూ వీరు గతంలో ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు అప్పుడు వీరు వేసినటువంటి పిటిషన్ను విచారణకు స్వీకరించింది. స్టే విధించాలి ఎన్నికకు సంబంధించినటువంటిది ఆ అంశంపైన పెద్దగా స్పందించలేదు. అప్పుడు హైకోర్టు అంటే స్టే నిరాకరించింది. యాజ్ ఇట్ ఈస్గా వీరి విచారణ మాత్రమే స్వీకరించింది. తదుపరి గవర్నర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ క్యాబినెట్ ఆమోదించినటువంటి ఇద్దరు పేర్లు, ఒకటి కోదండరాం, అమీర్ అలీ ఖాన్, ఇద్దరిని ఆమె గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న గెజిట్ కూడా వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో నిన్ననే ఆల్రెడీ గెజిట్ రావడంతో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా డైరెక్ట్గా శాసన మండలికి సంబంధించినటువంటి చైర్మన్ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా అక్కడ చైర్మన్ను సంప్రదించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి పొలిటికల్ హైడ్రామా కొనసాగుతూ ఉంది. దీని వెనకాల కేసీఆర్ ఉన్నారు అనేటువంటిది వాళ్ళు ఆరోపణలు చేశారు. కానీ మా శాసన మండలికి సంబంధించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. నేను అనారోగ్యం పాలయ్యాను, జనవరి 26వ తారీఖు నుంచి ఆరోగ్యం బాగలేదు, గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా నేను ఇంతవరకు హాజరు కాలేదు, 27, 28, 29కి సంబంధించినటువంటి దుబాయ్లో కాన్ఫరెన్స్ అటెండ్ కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఒక కాన్ఫరెన్స్కు అటెండ్ కావాల్సినటువంటి సమయం లేక అదే ఆరోగ్యం సహకరించి అక్కడికి వెళ్ళలేకపోయాను. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాను, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాను. ఆల్రెడీ ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నన్ను సంప్రదించారు. 30వ తారీఖు 3:30 ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటి సమయం అడిగారు. దాని తర్వాత ప్రస్తుతానికి స్టేటస్ కో కొనసాగించాలంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఒక రకంగా గవర్నర్ ఆదేశాలను సవాల్ చేసినట్టు అనుకోవచ్చు హైకోర్టు కూడా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు తదుపరి ఏం జరగనుంది అనేటువంటిది అంటే ఆల్రెడీ స్టే విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి ప్రమాణ స్వీకారం చేయొద్దు అనేటువంటిది చాలా క్లారిటీగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు ఈ అంశం పైన ఎలాంటి అంటే ప్రమాణ స్వీకారం చేయడానికి వీలు లేదు. అటేమో ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ చేయాలనేటువంటిది ప్రయత్నాలు మొదలు పెడతా ఉంది.
ఇద్దరు గవర్నర్ కోటా కింద ఎన్నికైనటువంటి వారిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అందులో కోదండరాంకు మంత్రి పదవి రానుందనేటువంటిది భారీగా చర్చ నడుస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం కూడా చేయకపోవడంతో కేబినెట్ విస్తరణ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు గవర్నర్ తీసుకున్న నిర్ణయం పైన హైకోర్టు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది కూడా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఫిబ్రవరి 8వ తారీఖు వరకు దీనిపైన స్టే ఉంది. తదుపరి విచారణ ఆ రోజు ఉంది. సో అప్పటి వరకు కోదండరాం, అమీర్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం లేదు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినట్టుగా 31వ తారీఖు రోజు బల్మూరి వెంకట్ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైనటువంటి వాళ్ళు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. స్పష్టంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా నలుగురు కలిసి. సో నలుగురిలో ఇప్పుడు ఇద్దరు హైకోర్టు తీర్పు వల్ల ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇద్దరు మాత్రమే చేసే అవకాశం ఉంది. కాకపోతే గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాలు చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నామినేట్ చేయనటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు గతంలో దాసోజు మధు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం ఉందా? అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది న్యాయపరంగా, దీనికి సంబంధించినటువంటి ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, గవర్నర్ నిర్ణయాన్ని మరి హైకోర్టు ఏ రకంగా చూస్తుంది, మరి తదుపరి విచారణలో భాగంగా ఫిబ్రవరి 8వ తారీఖు రోజున తేలే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నర్ అత్యున్నతమైనటువంటి పోస్టు, రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టు, రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళ ఆమె కాబట్టి గవర్నర్ అంత ప్రాధాన్యత ఉంటుంది. మరి గవర్నర్కి సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాన్ని రివ్యూ చేసేటువంటి పరిస్థితులు హైకోర్టు చూస్తుందా అంటే హైకోర్టు దగ్గర పవర్ ఉంటుందా అనేటువంటిది కూడా చూడాలి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒకవైపు, రాష్ట్రంలో మొదటి మహిళ ఒకవైపు, మరి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ఏ రకంగా దీనిపైన విశ్లేషణ ఉంటుంది, హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేటువంటిది వేచి చూడాలి. పిటిషనర్లు మాత్రం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు కూడా సీరియస్ ఫైట్ చేస్తామంటున్నారు. అవసరమైతే ఇటు నుంచి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా వారు అన్ని కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలతో హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోనంటూనే తర్వాతి రోజే గవర్నర్ వీళ్ళ నియామకానికి ఆమోదం వేసింది. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ గతంలో నామినేట్ అయినటువంటి ఎమ్మెల్సీలు ఇప్పుడు హైకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అంటే గవర్నర్ విధులలో జోక్యం చేసుకునే అంశానికి సంబంధించి ఇటు హైకోర్టుకు అటు గవర్నర్కు మధ్య ఉన్నటువంటి అంతరాలకు సంబంధించి నిపుణులు ఏమంటున్నారు, అసలు దీనికి సంబంధించి నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎగ్జాక్ట్లీ అంటే గతంలో ఎప్పుడైతే వీళ్ళు మొదట్లో అంటే ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయకముందే వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించడానికి ప్రధాన కారణం మమ్మల్ని గవర్నర్ అకారణంగా రాజకీయ కారణాలతో మమ్మల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారనేటువంటిది వీళ్ళు కోర్టులో కేసు వేశారు. ఆ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు ఇద్దరు. ఆ సమయంలోనే గవర్నర్ కోటా కింద ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కానుందో దాన్ని ముందే స్టేటస్ కో అంటే స్టే విధించాలి అనేటువంటిది ముందే కోరారు. అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి సమాధానం వీరి పిటిషన్ను విచారణకు మాత్రమే స్వీకరించింది, వీరు అడిగినటువంటి స్టేను నిరాకరించింది. దాంతో న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్న గవర్నర్ సో ఇద్దరిని నామినేట్ చేయాలనుకున్నటువంటి ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ని న్యాయ సలహాతో ఆమె ఓకే చేశారు, యాక్సెప్ట్ చేశారు. దానికి సంబంధించి గెజెట్ విడుదల చేశారు, ఎమ్మెల్సీలను ఆమె ఓకే చేశారు. అఫీషియల్గా అంతా అయిపోయింది. కానీ ప్రమాణ స్వీకారం మాత్రమే పెండింగ్ ఉంది. తర్వాత ఇద్దరు పిటిషనర్ ఎవరైతే అగెనెస్ట్గా గవర్నర్ నిర్ణయానికి అగెనెస్ట్గా హైకోర్టులో పిటిషన్ వేశారో దాసోజు, కుర్రా సత్యనారాయణ వీళ్ళు మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి విషయంలో దాన్ని స్టే విధించాలనేటువంటిది ఈరోజు కోర్టులో వాళ్ళు దీనికి సంబంధించి కౌంటర్ చేశారు. దానికి హైకోర్టు వారికి అనుకూలంగా సో ప్రమాణ స్వీకారం వచ్చే నెల ఫిబ్రవరి 8వ తారీఖు వరకు స్టే విధించాల్సింది. అంటే యథావిధి హ్యాజ్ ఇట్ ఈస్ స్టే అంటే ఎలాంటి ఇంకా వారికి సంబంధించినటువంటిది ఎన్నిక రద్దవుతుందనో అక్రమమనో కరెక్ట్ అనో ఎలాంటి చెప్పకుండా యాజ్ ఇట్ స్టేటస్కు అంటే ఎట్లా ఉందో అట్లాగే యథాతథ స్థితిని కొనసాగిస్తూ 8వ తారీఖు వాయిదా వేసింది. 8వ తారీఖు రోజు మళ్ళీ విచారణ ఉంటుంది. ఆ రోజు విషయం తేలిపోయేటువంటి అవకాశం ఉంది. గవర్నరు యాక్సెప్ట్ చేసిన ఇద్దరిని హైకోర్టు మరి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తేలాలి. అంతా మరి గవర్నర్ నిర్ణయాన్ని ఏకంగా హైకోర్టు సవాల్ చేస్తుంది ఏంటి అనేటువంటిది చూడాలి. ఇప్పుడు ఒక రకంగా ఆల్రెడీ ఇప్పుడు గవర్నర్కి సంబంధించి కూడా వీళ్ళు కూడా న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటారు. సో ఏం జరుగుతుందో ఫిబ్రవరి 8వ తారీఖు రోజు తేలే అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయొద్దంటూ ఆదేశించింది. గతంలో తమ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఆమోదించకపోవడంపై బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇక తాజాగా ఎన్నికైనటువంటి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది యథాతథ స్థితిని కొనసాగించాలంటే. అయితే 8వ తారీఖు దీనికి సంబంధించి తదుపరి విచారణకు ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందా?